హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది డే 2 ఇన్ వేలాంగణి. సో డే 2 మేము నాగపట్నం వెళ్ళాము. నాగూర్ దర్గాకి. మాకు వేలాంగణి నుంచి నాగూర్ దర్గాకి 800 రూపీస్ అయింది. ఒక 35-40 మినిట్స్ జర్నీ ఉంటుంది ఫ్రమ్ వేలాంగణి టు నాగూర్ దర్గా. అక్కడ ఫుల్ రెయిన్స్ అనమాట నాగూర్లో కూడా. మేమేమనుకున్నాం వేలాంగణిలో వర్షం పడుతుంది కదా, నాగూర్లో కొంచెం తక్కువ ఉంటుందని. లేదు, సేమ్ అలాగే ఉండే. ఈ నాగూర్ దర్గా కూడా చాలా ఫేమస్ అండి. అండ్ ఇక్కడ మొహరం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట ఈ నాగూర్ దర్గాలో. ఈ దర్గాకు వెళ్ళడానికి ముస్లిమ్సే అయ్యి ఉండక్కర్లేదు, ఎవరన్నా వెళ్ళచ్చు, హిందూస్ ఎవరన్నా వెళ్ళచ్చు. అలా ఏమీ లైక్ హిందూస్ వెళ్ళకూడదు, ముస్లిమ్స్ వెళ్ళాలని లేదండి. ఎవరన్నా వెళ్ళచ్చు ఈ దర్గాకి. కనిపిస్తుంది కదా, అదే అండి నాగూర్ దర్గా. మనం ఫీమేల్స్ లోపల వరకు వెళ్ళొచ్చు, కానీ మేల్స్ లోపలంతా వెళ్ళొచ్చు అనమాట. మనం ఎంట్రీ లేదు గర్ల్స్కి, అక్కడ ఎంట్రీ ఉండదు. సో నేనైతే బయట వెయిట్ చేశాను. మా హస్బెండ్ అయితే వెళ్ళేసి వచ్చారు, మా హస్బెండ్ అండ్ మా బాబు. మాకైతే అలౌ లేదు, సో దట్ నేను బయటే వెయిట్ చేశాను వాళ్ళ కోసం. అక్కడ 50 రూపీస్ పే చేసుకుంటే సో దర్గాకి కావాల్సిన వస్తువులు ఇస్తారు. సో మనం తీసుకోవచ్చు, తీసుకొని పూజకి ఇవ్వచ్చు. ఇదే దర్గా, మనం లోపల వెళ్ళచ్చు. బట్ మనం లోపలికి వెళ్ళి అట్లా సైడ్కి వెళ్ళి నిల్చోవాలన్నమాట. ఓన్లీ జెంట్స్ ఒక్కటే వెళ్తారు, లేడీస్కి నాట్ అలౌడ్ అక్కడ లోపలికి. లోపల ఏముంటుందో కూడా నాకు తెలియదండి, బికాస్ నేను వెళ్ళలేదు షూట్ చేయడానికి. దీని లోపలికి మా హస్బెండ్ వెళ్ళారు, నేను జస్ట్ బయట నిల్చొని ఊరికే ఇలా షూట్ చేశాను అనమాట. లోపల ఇలా ఉంటుంది. సో అక్కడ అయిపోయింది, అక్కడ చూసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్లో మాకు నాగపట్నం హార్బర్ కనిపించింది. అసలు ఆ రోజు క్లైమేట్ అయితే వేరే లెవెల్ ఉండే అసలు. వెయిట్, లెట్ మీ షో యూ. బీచ్ చూసారా, అస్సలు అమేజింగ్ ఉంది. అసలు క్లైమేట్ అయితే ఛాన్సే లేదు. ఇంకా మేము పాత వేలాంగణికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే అండి పాత వేలాంగణి.
అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, లాస్ట్ వీడియోలో ఒక మిరాకిల్ చెప్పాను, ఇది ఇంకొక మిరాకిల్ అనమాట. మనకి ఈ వాటర్ని హోలీ వాటర్గా ఇస్తారు తాగడానికి అక్కడ, అండ్ మనం తీసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మనం మనీ పే చేస్తే మనకి హోలీ వాటర్ తీసుకోవడానికి ఇది ఇస్తారు, బాటిల్లా ఇస్తారు. మేరీ మాత బాటిల్లా ఉంటుంది అది చూడ్డానికి. సో దట్ ఈస్ అరౌండ్ 20 రూపీస్ 5 రూపీస్ అంతే ఉంటుంది. సో దాన్ని తీసుకొని మేము వచ్చి ప్రే చేసుకున్నాం అన్నమాట. ఇక్కడే వెళ్ళి మనం హోలీ వాటర్ కలెక్ట్ చేసుకోవచ్చు. హోలీ వాటర్ ట్యాంక్ అని చెప్పాను కదండి, అక్కడ నుంచి ఇస్తారు మనకి అది హోలీ వాటర్లా. మనకి ఇక్కడ తాగడానికి కూడా గ్లాస్లో ఇస్తారు ఆ వాటర్ని. మనం వేలాంగణి దగ్గర ఒక ప్లేస్లో నిల్చొని 4 చర్చెస్ ఒకేసారి చూడొచ్చు. మిడిల్ ఆఫ్ ద రోడ్లో నుంచి చూడండి. ఫస్ట్ ఇది వచ్చి పాత వేలాంగణి, ఇది వచ్చి ఇంకొక చర్చ్, అండ్ లాస్ట్ది కొత్త వేలాంగణి. ఒక్క ప్లేస్లో నుంచి మనం 4 చర్చెస్ని కవర్ చేయొచ్చు. ఇది పాత వేలాంగణి దగ్గర మోకాల మీద నడుచుకునేది ఉంటుంది. సో అది నార్మల్గా చాలామంది ఉంటారు, రష్ ఉంటుంది అసలు ఇక్కడ. బట్ ఆ రోజు వర్షం వల్ల చాలామంది లేరు. ఇలా వీళ్ళు ఇక్కడ నుంచి కనిపిస్తుంది అక్కడ మీ చర్చ్, అక్కడ వరకు నడుచుకొని వెళ్తారు. అరౌండ్ 600 మీటర్స్ ఉంటుంది. ఇలా మోకాల మీదే వెళ్తారు. ఇది అందరూ చేయాల్సిన అవసరం లేదండి. ఎవరన్నా కోరుకుంది జరిగినప్పుడు మనం మదర్ మేరీకి ఒక గ్రాటిట్యూడ్గా చేసుకుంటాం, థ్యాంక్ఫుల్నెస్, అంతే. దట్స్ ఆల్ ఫర్ నవ్. బై బాయ్.